అన్నా చెప్పు తమ్ముడు. అది ఎల్లుండి మ్యాచ్ ఉంది కదన్నా, అది టికెట్లు కావాలన్నా. అవుతాయా? టికెట్లు అంటే ఎన్ని? మూడన్నా, 3. సరే, అమౌంట్ ఎక్కువ అవుతుంది మరి. అమౌంట్ ఎక్కువ అవుతుందా? ఎంతైనా పర్లేదన్నా. అన్నా ఈస్ట్ గేట్ అయినా ఆ గ్రౌండ్లో అయినా ఎక్కడైనా సెట్ చేసేనా? సెలబ్రిటీతో కూర్చొని చూస్తారు కదా, కూర్చో. నేల మీద సీట్లు లేవు, నీకు సెలబ్రిటీ ప్యానల్ కావాలంట. అన్నా నిన్ను కాదన్నా. లేదు తమ్ముడు, కనుక్కుంటున్నాను. చాలా టైట్ ఉంది, అవ్వడం కష్టమే తమ్ముడు. అవ్వకపోవచ్చా అన్నా? అవ్వదు తమ్ముడు. సరే అన్న, ఏదైనా హోప్ ఉంటే మాత్రం చెప్పన్నా. హోప్ కూడా కష్టమే తమ్ముడు. సరే అన్న. హోప్ కాదు కదా, పోపు కూడా లేదంట. ఈరోజు మ్యాచ్ ఏందిరా డల్లుగున్నారు అందరూ? 25న మ్యాచ్ ఉంది కదరా, SRHRCB. టికెట్ల కోసం ట్రై చేస్తుంటే ఎక్కడా దొరకట్లా. ఆన్లైన్ లేకపోతే ఏముందిరా, బ్లాక్ లో దొరుకుతుంది, తీసుకోవచ్చుగా. అది కూడా ట్రై చేసాం, అక్కడ దొరకట్లేదు. బ్లాక్ లో కూడా దొరకట్లేదా? సరేరా, నేను ట్రై చేస్తాను. ఎన్ని టికెట్లు కావాలి? మేమైతే 3 రా, నువ్వు వస్తే 4. నేను రానులే కానీ మరి నేను టికెట్లు ఇప్పిస్తున్నందుకు నెక్స్ట్ మంత్ రెంట్ ఇను. ఇలా రండి. మా అయితే రెంట్ 2000 పోతే పోయింది. మ్యాచ్ టికెట్లు వస్తున్నాయిగా. సరే సరే, పోనీ పోనీ. మాకు ఓకే. ఇంతకీ టికెట్ ఎంత? 2000 అయితే తీసుకుంటాను రా, మీకు రీజనబుల్ ఉంటుంది కదా. కానీ మనిషి 2000 ఫోన్పే చేస్తున్నావు చూడు. చేసాను రా. వచ్చిందిరా. సరేరా, నేను వెళ్ళి టికెట్ల కోసం ప్రయత్నించి మీకోసం టికెట్లు తీసుకుని వస్తా. ఓకేనా? రే, మనం వెళ్ళి ఆ బోర్డులు చాట్లు అన్నీ తెచ్చుకోవాలి. RCBలో విరాట్ కోహ్లీ నొకలనే కాదు, ఆ ప్యాట్ కమెంట్స్ని కూడా పొగడాలి. అంటే అర్థమైందా? టికెట్లు ఏమైందిరా? చాలా ట్రై చేశాను రా, ఎక్కడ దొరకట్లేదురా టికెట్లు. ఎంత డబ్బులు ఇస్తానో సరే లేవని అంటున్నారు రా. దొరకలేదా? డబ్బులు మీకు ఫోన్పే కొట్టేస్తున్నాను రా, దీంతో పాటు రూమ్ రెంట్ కూడా కొట్టేస్తున్నాను. సర్లే. సరేరా, ఈ సంవత్సరం మ్యాచ్ చూసినట్టే రా మనం. ఇంట్లో ఉన్నావా? ఎప్పటి నుంచో పబ్బు అని అడుగుతున్నావు కదా, ఈరోజు సాయంత్రం మనం పబ్బుకి వెళ్దాం. రెడీ అవ్వు. డబ్బులా? ఏమి లేదు బేబీ, మా రూమ్మేట్స్ అందరూ IPL టికెట్ల కోసం దడపాకులాడుతున్నారు, వాళ్ళకి ఏడ దొరకట్లా. నేనేం చేశా, ఆ డబ్బులు నాకు ఏంట్రా మీకు టికెట్లు తీసుకొస్తా అని చెప్పేసి ఆ డబ్బులు తీసుకుని బయటికి వెళ్ళి నేను ఆ డబ్బులతో టికెట్లు కొని బ్లాక్లో అమ్మేశా. 6000 టికెట్లకి 60,000కి అమ్మేశాను బేబీ. రెడీ అయిపో, మన 50,000 ప్రాఫిట్లో ఉందాం, రాకేద్దాం. నాన్న బంటి, $50,000 లాభం. బ్లాక్లో టికెట్లు నువ్వు మాకు రూమ్ రెంట్ పంపించావు. ఎవరి డబ్బులతో? అరే నన్ను చెప్పండి, చెప్పేది చెప్పేది. జరగండి జరగండి జరగండి, జరగని అమ్మ. జరగండి జరగండి. ఈడొకడు నా ప్రాణానికి. చెప్పరా? మ్యాచ్కి టికెట్ వచ్చినాయి, వస్తారా? బాబు, తమరిచ్చిన స్ట్రోక్ చాలు. లాస్ట్ టైం ఒరే పోయినసార్లా కాదురా, ఈసారి పర్ఫెక్ట్ ప్లాన్ చేశాను. మ్యాచ్కి పక్కా టికెట్లు ఉన్నాయి. ఎవరో నమ్ముతా నిన్ను? నేను నమ్మా.
ఒరే బాబు నిజంగా 12 టికెట్లు ఉన్నాయి, మీకు ఎన్ని కావాలి చెప్పండి అన్ని బుక్ చేస్తా. ఎంత ఎంత అని అడుగు. సరే ఎంత? మనిషికి 150 పడిద్దిరా. అంత తక్కువ? ఒరే వాడు నాకు ఫోన్ చేసి మనిషికి 150 అని చెప్పాడు. మీరు వస్తారు రారా చెప్పండి, నేనైతే వెళ్తున్నాను. సరే కానీ నువ్వు ముందు రూమ్కి రా, ఇక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం. వస్తాను ఆగు. అన్ని డౌట్లు వీళ్ళకి. అన్నా 4 కన్ఫర్మ్. పక్క వచ్చేస్తున్నావు అన్న, టైం కొంటావు అన్న. పక్క అన్న. ఏంట్రా ఏంటి మీ డౌట్లు ఏంటి? అరే బంటి, మరి 150 రూపాయల టికెట్ ఏంట్రా? ఒరే 150 రూపాయల టికెట్లు ఉన్నాయి, మీరు వస్తారా చెప్పండి. మీరు రానంటే నేను ఇంకొన్ని తీసుకుని వెళ్తాను. వస్తాం మేము వస్తాం. వస్తాం. సరే డబ్బులు ఇప్పుడేం అవసరం లేదురా, సాయంత్రం 4 కొడితే చాలు. ఒరే లేట్ అయితే బాగోదు, సాయంత్రం 4 రెడీగా ఉండండి, మనం బయలుదేరదాం. ఎల్లుండి మ్యాచ్కి ఇవ్వాలి, ఏం చేస్తాంరా? ఎల్లుండి ఏంట్రా మ్యాచ్? ఈ రోజే మ్యాచ్ షెడ్యూల్ కూడా లేదు. నువ్వే మ్యాచ్ గురించి మాట్లాడుతున్నావు? మీరే మ్యాచ్ గురించి మాట్లాడుతున్నారు? ఐపీఎల్ గురించా? నేను చెప్పేది ఐపీఎల్ గురించి కాదురా, మనం ప్రతిసారి గ్రౌండ్ బుక్ చేసుకుని ఆడుకుంటాం కదా, దాని గురించి మాట్లాడుతున్నా. గ్రౌండ్ అరే ప్లీజ్ రా బండి, ఓవర్ అయిపోతుందిరా అనుకోరా. కుదరదురా నాకు. ప్లీజ్ రా బంటి, ప్లీజ్ రా. ఏమైందిరా? చూడరా అయిపోతుంది. నా వల్ల కాదురా. అయిపోతుందిరా. ఒరే నాకు అసలే క్రికెట్ అంటే ఇష్టం ఉండదు, మీరు అలాంటిది నన్ను క్రికెట్ కోసం చేయమంటారేంటి? నేను చేయను. అలా కాదురా, ప్రతిదానికి రేట్ ఉంటుంది, ఏదో చెప్పరా. నువ్వు రేట్ అంటున్నావు, ఇంత బద్దెలాడుతున్నావు కాబట్టి నాకు చికెన్ బిర్యానీ ఇప్పిస్తానంటే మీరు అనుకుని చేస్తాను. చికెన్ బిర్యానీయా? తీసుకోలే వాళ్ళు అయిపోతున్నాను, వెళ్ళి. ఆగండి, ఐపీఎల్ సీజన్ లో చికెన్ బిర్యానీ ఒకటి సరిపోద్ది అనుకుంటున్నారా? మరి ఇంకేం కావాలరా? ఈ రోజు నుంచి ఐపీఎల్ సీజన్ అయ్యేంత వరకు సిఎస్కే ఎప్పుడెప్పుడు మ్యాచ్ ఆడుతుందో అప్పుడు మీరు నాకు చికెన్ బిర్యానీ ఇప్పియాల్సిందే. ఐపీఎల్ సీజన్ అంతానా? అరే ఇది మరీ ఎక్కువరా. ఒరే సిఎస్కేని గెలిపిస్తున్నాను రా, మీ సిఎస్కేని గెలిపిస్తున్నాను, వద్దా చెప్పండి వెళ్ళిపోతాను. ఓకే నువ్వు వెళ్ళు. రే అసలు ఏమైందిరా? ఈడు మ్యాచ్ గెలిపించడం ఏంట్రా? అలా అడుగుతావేంట్రా? పోయినసారి ఐపీఎల్ మ్యాచ్కి లేవా నువ్వు? లేనుగా. అది లేపడం నువ్వు చేసిన పెద్ద తప్పురా. లాస్ట్ టైం ఐపీఎల్ కి అన్న సిఎస్కేని గెలిపిస్తాడు. ముంబై సిఎస్కే మ్యాచ్ అవుతుందా, అప్పుడు సిఎస్కే ఓడిపోతుంది అన్న మూమెంట్ లో అన్న అలా వచ్చి ఇలా గెలిపిస్తాడు. అదెలారా? అది ఎలా అంటే ఎంట్రీ బ్యాటింగ్ ఇడు ఇక్కడ మ్యాచ్ చూడటం సరిపోద్ది, అసలు అంత ఇంట్రెస్టింగ్ ఏముంటది. ఏయ్ ఏయ్ Johnson strikes second ball. Duplessis goes first ball. And Kings 11 have drawn first blood. అన్ను లెక్కుండ్రా. సూపర్ రా. అరే ధోని 6 లేసారు నువ్వు ఈ పొజిషన్ లో ఉంటే. అలా అన్నమాట. పదబండి అక్కడ ఓవర్లు అయిపోతున్నాయి, వెళ్తూ పోజు పెడతారుగా. సరే ఏ పోదో చెప్పండి. అదే సరే. అరే నేనైతే ఎక్కువసేపు నిలబడను, కరెక్ట్ 3 నిమిషాలు మాత్రమే ఉంటాను. ఈలోపు మ్యాచ్ అయిపోతుంది. ఏం జరుగుతుందో ఏంటో. అన్నా ఒక్క 2 రోజులన్నా మొత్తం ఇచ్చేస్తానన్నా. లేదునా 2 రోజులు టైం ఇవ్వన్నా. సరేనా అన్నా, నిజంగా ఇచ్చేస్తానన్నా, అమ్మ తోడే చెప్తానన్నా, మొత్తం క్లియర్ చేసేస్తాను. సరేనా? ఏడియా అమ్మ ఏమైందిరా? ఏం అవడ పెట్టరా, ఆవిడ దగ్గర అప్పు తీసుకున్నాను, రోజు సాగుతాడు అమ్మడి కొడుకు. అప్పు ఎందుకు చేసావురా? ఐపీఎల్ వచ్చింది తెలుసు కదరా, క్రికెట్ అంటే మనకి ఎంత ప్రేమ. ఐపీఎల్కి వెళ్తాను బెట్టింగ్ వేసాను రా,
అది గెలుస్తాను ఓడిపోయాను. అప్పు తీరుద్దని చెప్పి తాకట్టు పెట్టాను. ఆ తాకట్టు తీరుతాను ఇంకోటి, దాని నుంచి దీనికి పెట్టి దీని నుంచి దానికి పెట్టి అమ్మ మొత్తానికి 5 లక్షలు అప్పు అయిపోయాను రా. 5 లక్షలా? ఎలా తీరుస్తావురా? నువ్వేం కంగారు పడకు, ఐపీఎల్ ఇంకా 4 రోజులు ఉంది. మొత్తం అంతా వెళ్ళిందంతా వడ్డీతో సహా లాగేస్తాను. దాంతోపాటు లాభాలు కూడా చూపిస్తాను నీకు. సిగ్గుందారా? ఉన్న డబ్బులు వస్తువులు మొత్తం బెట్టింగ్ లోనే పోగొట్టి మళ్ళీ బెట్టింగ్ లో డబ్బులు సంపాదిస్తానంటావా? మరి అంత డబ్బు బెట్టింగ్లో కాకపోతే ఇంకెక్కడ సంపాదిస్తావురా? ఈ డబ్బు సంపాదించాలని ఇంకా బెట్టింగ్ వేస్తే ఇంకా పోగొట్టుకుంటావు. ఇలా కాదని మీ నాన్నతో మాడుకుని సెటిల్ చేసుకుంటే హ్యాపీగా అయిపోద్ది. మా నాన్న అమ్మో తెలిసి చంపేస్తాడరా బాబు. ఒరే, ఇలానే ఒకడు 2 సంవత్సరాలు ఐపీఎల్లో బెట్టింగ్లు వేసి ₹1 కోటి అప్పు చేశాడు. వాడెప్పటికీ రెస్పాండ్ అవ్వకపోయేసరికి ఆ అప్పులోళ్ళంతా వాళ్ళ ఇంటి మీద పడ్డారు. దానికి వాళ్ళ ఆవిడ చూసి తట్టుకోలేక ఉరేసుకుని చచ్చిపోయిందిరా. చావు కన్నా మీ నాన్న తిట్లేనయం. మీ నాన్న మహా తిడతాడు అంతేగా. క్రికెట్ అనేది ఒక గేమ్ రా, దాని గేమ్లోనే చూడాలి. అలా కాదని చెప్పి సిఎస్కేలు, ఆర్సీబీలు, ఎస్ఆర్హెచ్లు, ధోనీలు, కోహ్లీలు అని ఎందుకురా ఈ ఫ్యాన్ వార్లు? ఇప్పుడు మీకు క్రికెట్ అంటే ఇష్టం ఉంది, చూడటంలో తప్పులేదు. స్టేడియంలో చూడాలనుకోవచ్చు, అది కూడా తప్పు కాదు. అలా అని చెప్పి స్టేడియంలో చూడాలని బ్లాక్లో టికెట్లు కొనుక్కుని జీతాలు దాన్ని తగలేస్తే ఎలా తింటారు, ఎలా ఉంటారా? క్రికెట్ అనేది క్రికెట్ లవర్స్కి ఒక ఎమోషన్. కానీ మన ఎంజాయ్మెంట్ దాటి మన జీవితాన్ని హాని చేసే ఏది మంచిది కాదు. సో క్రికెట్ని ఒక గేమ్లా చూస్తూ ఎంజాయ్ చేయి. డబ్బులు సంపాదించి బెట్టింగ్లు కట్టే గ్యాంబ్లర్లా కాదు.